హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజస్ కలెక్షన్స్. నేను వరలక్ష్మి వ్రతం అనేది 3వ శుక్రవారం చేసుకున్నాను. అయితే ఈరోజు అమ్మవారికి శారీ డ్రేపింగ్ ఎలా చేశాను, అలాగే ప్రసాదాలు ఇవన్నీ కూడా ఎటువంటి హడావిడి లేకుండా సింపుల్గా పూజా విధానం అనేది ఏ విధంగా చేసుకున్నానో ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ అయితే అమ్మవారికి శారీ డ్రేపింగ్ అనేది చేస్తున్నాను. నా దగ్గర ఒక పీస్ ఉంటే, బ్లౌజ్ పీస్ ఉంటే దానికి చక్కగా చిన్న ప్రిల్స్ పెట్టేసి క్లిప్స్తో సెక్యూర్ చేసేసుకొని చక్కగా చుట్టి పిన్తో సెక్యూర్ చేసేసుకున్నాను. చూసారు కదా ఎంత ఈజీగా చేయడం అయిపోయిందో. జస్ట్ ఇది ఒక 10 మినిట్స్లోనే ఇదంతా కూడా ప్రాసెస్ అయిపోతుంది. సో నా దగ్గర ప్రతిమ ఉంది కాబట్టి ఇంత ఈజీగా అయిపోయింది. నెక్స్ట్ అమ్మవారికి ఇలా రెడీ చేసుకున్నాక, చక్కగా అలంకరించేసుకున్నాక ప్రసాదాలు కూడా చేసుకున్నాను. ప్రసాదాలు అయితే 5 వెరైటీలు చేసుకున్నానండి. సింపుల్గా అయిపోయేవేని పులిహోర, పరమాన్నం, అలాగే పూర్ణాలు, దద్దోజనం, ఇంకా శనగల తాలింపు అనేది చేసేసుకున్నాను. ఈ ప్రసాదాలు అయిపోయిన తర్వాత అమ్మవారికి చక్కగా బ్యాక్ డెకరేషన్ చేసుకుని అమ్మవారిని కూడా చక్కగా అలంకరించేసుకున్నాను. కావాల్సినవన్నీ దగ్గర పెట్టేసుకొని అన్నీ సిద్ధం చేసుకుని మనం పూజకు కూర్చుంటే ఎటువంటి హడావిడి లేకుండా ప్రశాంతంగా పూజ అనేది చేసేసుకోవచ్చు. చూసారు కదండి, ఫైనల్గా అయితే ఈ విధంగా డెకరేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ అమ్మవారికి అయితే అభిషేకం అనేది చేస్తున్నాను. ఫస్ట్ సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసుకున్నాక పంచామృతాలతో అభిషేకం అనేది చేసుకున్నాను. తర్వాత చక్కగా హారతి ఇచ్చేసి ధూపదీప నైవేద్యాలు అనేవి లక్ష్మీ వ్రత కథ అనేది పూర్తిగా చదువుకొని తర్వాత తెలిసిన శ్లోకాలన్నీ కూడా చదువుకున్నాను. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. సమర్పయామి. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే గరుడారూఢే డోలాసుర భయంకరీ సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్ట భయంకరీ सर्वदुःखहरे देवी महालक्ष्मीर्नमोस्तुते. सर्वसिद्धिप्रदे देवी पुष्टिमुक्तिप्रदायिनी मंत्रमूर्त सदा देवी महालक्ष्मीर्नमोस्तुते. आद्यन्तरहिते देवी आदिशक्ति महेश्वरी योगज्ञे योगसंभुते महालक्ष्मी नमोस्तुते. स्थूल सूक्ष्म महारौद्रे महाशक्ति महोदरे सर्वपापहरे देवी महालक्ष्मी नमोस्तुते. पद्मासनस्थिते देवी परब्रह्मस्वरूपिणी परमेशी जगन्माता. पठे नित्यं धनदान समन्वितः त्रिकालं यः पठे नित्यं महाशत्रुविनाशनं महालक्ष्मी भवे नित्यं प्रसन्न. सुमनसवन्दित सुन्दरि माधवी चन्द्र सहोदरि हेममये मुनिगणवन्दित मोक्षप्रदायिनि मञ्जुलभाषिनि.
పూజ అయితే ప్రశాంతంగా ఈ విధంగా జరిగిందండి. పొద్దున్న పూజ అయితే తర్వాత సాయంత్రంకి వాయినాలు అనేవి ఇచ్చుకున్నాను. డెకరేషన్ అంతా ఒక్కదాన్నే చేసేసరికి పూజ అయ్యేసరికి 12 అయిపోయిందండి. ఈవినింగ్ పూజ టైంలో పూజ అయిపోయినాక ఫ్రెండ్స్ అందరూ వచ్చారు వాయనం కోసము. వాళ్ళందరూ కూర్చొని చక్కగా పాటలు అనేవి పాడారండి. అమ్మవారి స్తోత్రాలన్నీ కూడాను చాలా ఆనందంగా అనిపించింది. जय जय हे मधुसूदन कामिनि धैर्य लक्ष्मी सदा जय जय दुर्गति नाशिनि कामिनि सर्वबलप्रद शास्त्रमये रगज तुरग पदादि समावृत हरिजन मंडित लोकनुते हरिहर ब्रह्म सुपूर्णेन पालय माम् ऐ खगवाहिनि मोहिनि चक्रिणि रागविवर्तिनि ज्ञानमये माम् विद्यालक्ष्मि सदपालय माम् दिमि दिमि दिं दिमि दिं दिमि दिं दिमि विनाद सम्पूर्णमये घुम 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 शङ्खनिनाद सुवाद्य స్తోత్రాలన్నీ పాడుకున్నాక అమ్మవారికి అందరం కలిసి హారతి కూడా ఇచ్చేసామండి. ఊరి నుంచి ఈ ప్రతిమ అనేది తెచ్చుకున్నాను. ఈ సంవత్సరమే ఈ అమ్మవారికి చీర అనేది కట్టానండి. నిజంగా అమ్మవారు అయితే చాలా కళగా అందంగా ఉన్నారు. వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా అమ్మవారు కళగా ఉంది, అందంగా ఉంది అనేసరికి చాలా ఆనందం అనిపించింది. అమ్మవారు అందంగా ఉన్నారని కర్పూర హారతితో దిష్టి కూడా తీశారు. అలాగే ఇంట్లో మా వారు పిల్లలు అందరూ కూడా చాలా బాగుందనేసరికి డబుల్ హ్యాపీ అనిపించింది. ఆ పూజా విధానం అయితే ఈ విధంగా జరిగింది. చాలా సంతోషంగా జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.